अथ मन्त्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। గురుభ్యో నమః. అంతఃకరణం. మనము ఛాందోగ్యోపనిషత్తులో 4వ అధ్యాయంలో అంటే 4వ ప్రపాఠకంలో 7వ ఖండం ప్రారంభించుకోవాలి. నిన్న 6వ ఖండం వరకు చెప్పుకున్నాము. నిన్న 6వ ఖండంలో బ్రహ్మకి 4 పాదాలు ఉన్నాయని చెప్తున్నాం. ఆ 4 పాదాల్లో 1వ పాదంలో 4 కళలు ఉన్నాయి, 2వ పాదంలో కూడా 4 కళలు ఉన్నాయి. ఆ 4 కళల గురించి ప్రస్తావించుకున్నాము. మొట్టమొదట అడవిలో వాసం చేస్తూ ఆవులను చెదింప చేసుకుంటూ అక్కడ అడవిలో ఉన్నప్పుడు అందులో ఒక వృషభము అతనికి ప్రకాశతత్వం నుంచి ఉపదేశించింది. అలాగే రెండవది అక్కడ అడవిలోనే అగ్నితత్వం ఉంది కాబట్టి అగ్ని బ్రహ్మక 2వ పాదం గురించి ప్రస్తావించింది. అలాగే ఈ బ్రహ్మ యొక్క 3వ పాదంలో సూర్యుడు ఉపదేశిస్తున్నాడనమాట. అంటే మనకు అడవిలో వాళ్ళు అక్కడ విచరిస్తున్నప్పుడు అక్కడ ఆవులు ఉన్నాయి, ఆవు ఉపదేశించి చెప్పిన అగ్నితత్వం కూడా ఉంది, అగ్ని ఉపదేశించింది. అగ్నికి నిరంతరంగా అక్కడ సాన్నిధ్యంలో ఉంటున్నాడు కదా. అలాగే సూర్యుడు కూడా ఉన్నాడు అనమాట. మిగతా కూడా చాలా ఉన్నాయి. సూర్యుడు ఉన్నాడు, అలాగే వాయువు ఉంది. ఈ 4 తత్వాలు 4 రకాలుగా ఆ బ్రహ్మ యొక్క 4 కళలను, ప్రత్యేక పాదానికి 4 కళలు ఉన్నాయి. అలాగా మొత్తం 4 పాదాలకు 16 కళలు మొత్తము. అలాగా 16 కళల గురించి ఇవన్నీ బోధించి అవి వింటూ మనం చూద్దాం. అస్తు. ఈరోజు వచ్చేసి చూడండి, 7వ ఖండ. ఇక్కడ హంస శబ్దంతో పోల్చబడి చెప్పబడింది. హంస శబ్దం చేత చూడండి, హంస తే పాదం వక్త ఇది సహ స్వభూతే గాహ అభిప్రస్తాపయాం చకార తాహ యత్ర అభిసాయం బభూవుః తత్ర అగ్నిం ఉపసమాధాయ గాహ ఉపరుద్య సమిధం ఆదాయ పశ్చాత్ అగ్నేహి ప్రాంగ్ ఉపవివేశ. అగ్నేహి ప్రాంగ్ ఉపవివేశ. ఇది మనకు మంత్రాంశం ఇవ్వబడింది. ఇక్కడ హంస శబ్దాన్ని ప్రస్తావించము. సూర్యుని హంస శబ్దంతో పోల్చామాట. నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటాడు కాబట్టి హంస శబ్దంతో ఇక్కడ పోల్చబడి చెప్పబడింది. హంస తే పాదం వక్త ఇది అంటే ఇప్పుడు హంస నీకు బ్రహ్మ యొక్క 3వ పాదం గురించి ప్రస్తావిస్తుంది. తర్వాత సహ స్వభూతే గాహ. ఇప్పుడు వాళ్ళు కొంత ఇంటి వైపు ఆశ్రమం వైపు గురుకుల వైపు బయలుదేరిపోయారు కదా. అలా మధ్య మార్గంలో సాయంకాలం సంధ్యా సమయం అయ్యేసరికి మధ్య ఆగుతూ వస్తుందన్నమాట. ఇప్పుడు నిన్న కూడా 2వ పాదం చెప్పినప్పుడు అక్కడ ఒక స్థాన విశేషణ ఆగిపోయారు. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరిపోయారు అనమాట. ఆవుని తొలుకుంటూ ఇంటి వైపు ఆశ్రమం వైపు బయలుదేరిపోయారు. అలా వెళ్తూ ఉండగా మళ్ళీ సాయంకాలం అవగానే మళ్ళీ ఒక చోట ఆగిపోయారు అనమాట. అందుకే చెప్తున్నాడు, సహా రేపు వెళ్ళాలి కదా, సహా స్వభూతే గాహ. రేపు అన్నిటిని కూడా స్వభూతే రేపటి రోజు గాహ ఆవులన్నిటిని కూడా అభిప్రస్తాపయాం చకార.
ప్రస్తాపయం చకార అంటే అన్ని గౌలను ఆవులను తీసుకొని బయలుదేరిపోయారన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ ఆ స్థానం నుంచి ముందుకు వెళ్ళిపోయారన్నమాట. ఎందుకంటే ఒకేసారి వచ్చేవాళ్ళు కాదు కదా, చాలా విశాలంగా చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు అనమాట. అక్కడ బయలుదేరిపోయారు. బయలుదేరుతూ వెళ్తూ ఉండగా తాహ ఎత్ర అభిసాయం బభూవు. వాళ్ళు వెళ్తుండగా ఎప్పుడు సాయంత్రకాలం అయిందో, సంధ్యా సమయం ఏదో అక్కడ తత్ర అగ్నిం ఉపసమాధాయ, అక్కడ అగ్ని మళ్ళీ వెలిగించుకొని ప్రజ్వలించుకొని అక్కడ కూర్చున్నామట. సో సంధ్యా సమయం కాబట్టి ఆ సత్యకాముడు కూడా ఆ అగ్ని వెలిగించిన తర్వాత సమిధం ఆదాయ, అక్కడ ముందు అగ్ని ఉపసమాధాయ, అగ్ని వెలిగించుకొని ప్రజ్వలించుకొని గాహ ఉపరుద్య, ఆవులన్నీ అక్కడ నిలబెట్టేసుకున్నామట. అగ్నికి సమీపంగానే ఆవులన్నీ అక్కడ నిలబెట్టేసుకున్నదన్నమాట. నిలబెట్టుకున్న తర్వాత అగ్ని ప్రజ్వలిస్తుంది కదా, సమిధం ఆదాయ, ఆ సంధ్యా సమయంలో సమిధాదానం చేసి అక్కడ అగ్ని సమిధాదానం చేసి పశ్చాత్ అంటే ఇక్కడ పశ్చిమ వైపు అగ్నేహి ప్రాగ్, పశ్చిమ వైపు ఉంటూ అగ్నికి పూర్వ దిశలో ఉపవివేశ, అంటే అక్కడ కూర్చున్నాడు. అగ్నికి పశ్చిమ దిశ పూర్వ దిశలో ప్రాంగం అంటే దిశలో కూర్చున్నాడు. పూర్వాభిముఖంగా కూర్చున్నాడట. ప్రాంగముఖం అంటే పూర్వాభిముఖంగా ఉపవివేశ, అక్కడ అలా కూర్చుని పోయాడు అనమాట. ఎప్పుడు కొంచెం మార్గం దాటుకున్న తర్వాత, కొంచెం మార్గం వచ్చిన తర్వాత ఎప్పుడు సాయంకాలం మీద అక్కడ ఆగిపోయారు. ఇంతవరకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇలా అక్కడ కూర్చుని ఇంకా అగ్నికి పూర్వాభిముఖం కూర్చొని ఉపాసన చేస్తున్న, ధ్యానం సాధన చేస్తున్నమాట. అప్పుడు తం హంస ఉపనిపత్య అభ్యువాద, అలాగా అగ్నికి పూర్వాభిముఖం కూర్చొని ఉపాసన చేస్తుంటే, ధ్యానం చేస్తుంటే అక్కడ కూర్చొని అప్పుడు అంటే ఆ సత్యకాముని హంస ఉపనిపత్య, హంస దగ్గరికి వచ్చేసి ఉపనిపత్య అభ్యువాద సంబోధించింది, చెప్పిందన్నమాట. పిలిచింది, సంబోధించింది. అభ్యువాద ఒక ధ్వని ద్వారా పిలిచిందన్నమాట. అభ్యువాద గట్టిగా సంబోధించిందన్నమాట. ఏ విధంగా సంబోధించిందంటే హే సత్యకామ ఇది. అప్పుడు సత్యకామ అనగానే హే భగవన్ ఇది అని ఆయనకు సమానం చెప్పాడు. పిలవగానే ధ్వని ఇవ్వగానే సత్యకామ ధ్వని పిలవగానే వెంటనే దానికి ప్రతిక్రియగా హే భగవన్ ఇది ప్రతి సుశ్రావ, అతను వెంటనే సమానం చెప్పాడు. భగవన్ బతాయియే క్యా ఆజ్ఞా హై, అంటే ఏ ఆదేశం ఏంటి చెప్పండి అని చెప్పి ఇతను కూడా భగవన్ అని చెప్పి అంటే ప్రతిక్రియ చెప్పాడు అనమాట. మనం అంటుంటాం కదా, అని పిలిచగానే చెప్పండి మహారాజ్, చెప్పండి ఆచార్యజీ, చెప్పండి గురువు గారు అని చెప్పి మనం అంటుంటాం కదా, అలాగా వెంటనే ప్రతి సమాధానం చెప్పాడు అనమాట. ఇలాగా చెప్పిన తర్వాత సరే, ఆ రకంగా సత్యకామ ప్రతి ఉత్తర ఇచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ ఏం చెప్తున్నా అంటే, అప్పుడు హంస చెప్తున్నమాట. బ్రహ్మణ సౌమ్య తే పాదం భ్రవాణి ఇది. ఏ సౌమ్య, ఏ సుశీలమైనటువంటి సుందరమైనటువంటి సౌమ్యమైనటువంటి బ్రాహ్మణ, హే సత్యకామ, బ్రహ్మణ అంటే బ్రహ్మ యొక్క తే పాదం భ్రవాణి ఇది, బ్రహ్మ యొక్క నేను ఒక పాదం చెప్తాను, 4 పాదాలు ఒక పాదం గురించి చెప్తాను. అప్పుడు వెంటనే బ్రవీతు మే భగవన్, ఏ భగవన్ అవశ్యంగా ఖచ్చితంగా నాకు ఆ బ్రహ్మ యొక్క పాదం గురించి చెప్పండి అని చెప్పి ప్రార్థిస్తాడు. అప్పుడు వెంటనే తస్మై హ ఉవాచ, అప్పుడు వెంటనే తస్మై అంటే ఆ సత్యకాముడికి, హ ఉవాచ నిశ్చయంగా అగ్ని చెప్పాడు. ఏం చెప్పాడంటే బ్రహ్మ యొక్క పాదం గురించి అగ్ని కళ, ఈ 3వ పాదంలో బ్రహ్మ యొక్క 3వ పాదంలో అగ్ని కళ ఉందంట. అగ్ని కళ, సూర్య కళ, చంద్ర కళ, విద్యుత్ కళ ఏష వై సౌమ్య చతుష్కళ పాదో బ్రహ్మణో జ్యోతిష్మాన్ నామ. ఇవి ఈ బ్రహ్మ యొక్క 3వ పాదం అయితే 3వ పాదంలో ఈ అగ్ని కళ, సూర్యకళ, చంద్రకళ, అలాగే విద్యుత్ కళ, 4 కళలు ఉన్నాయి. అందుకే ఏష వై సౌమ్య, హే సౌమ్య
చతుష్కలహ పాదం, ఇది 4 కళలతో యుక్తమైనటువంటి ఈ పాదాన్ని, 3వ పాదాన్ని, బ్రహ్మ యొక్క పాదాన్ని ఎలా ఉందంటే జ్యోతిష్మాన్, జ్యోతితో యుక్తమైనట, జ్యోతిష్ ప్రకాశంతో యుక్తమైంది. ఇప్పుడు మనం ప్రకాశం ముందు చెప్పుకున్నాం, దీంట్లో కూడా ఆ ప్రకాశంలో ఇంకా ప్రకాశం అన్నమాట. జ్యోతిష్మాన్ నామ, ఎందుకంటే ఇక్కడ జ్యోతిష్మాన్ అంటే ఏమిటి, ఈ కళలు మొత్తం తెలుస్తాయి. అగ్ని కళ గురించి, సూర్యకళ, చంద్రకళ, అదే విద్యుత్ కళ, ఈ 4 తత్వాల గురించి యథార్థంగా తెలుస్తుంది అన్నమాట. అందుకే ఏష వై సౌమ్య చతుష్కళ పాదో బ్రహ్మణ, ఈ బ్రహ్మ యొక్క 3వ పాదము. ఈ 3వ పాదంలో ఈ సూర్యకళ, చంద్రకళ, విద్యుత్ కళ ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. అగ్ని కళ, ఈ 4 కళలు ఉన్నాయి. ఎవరైతే ఈ 4 కళలు ఎలా ప్రకాశిస్తున్నాయి, జ్యోతిష్మాన్ నామ, ఇవన్నీ జ్యోతిష్మాన్తో విశేషమైన జ్యోతితో ప్రజ్వలిస్తున్నాయి, ప్రకాశిస్తున్నాయి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా హంస రూపంలో ఇక్కడ ఉపదేశించారన్నమాట. అంటే సూర్యుడు ఉపదేశించారన్నమాట. ఇక్కడ సూర్యుడు ఉపదేశించారన్నమాట, దాన్ని హంసగా చెప్పుకున్నాం. తో ఈ రకంగా ఉపదేశించబడింది. తర్వాత ఉపదేశించిన తర్వాత అలాగా ఉపదేశం ఎటువంటి లాభం కలుగుతుందంటే కింద చెప్పారు. స య ఏతం ఏవం విద్వాన్ చతుష్కలం పాదం బ్రహ్మణో జ్యోతిష్మాన్ ఇది ఉపాస్తే జ్యోతిష్మాన్ అస్మిన్ లోకే భవతి జ్యోతిష్మతో హ లోకాన్ జయతి య ఏతం ఏవం విద్వాన్ చతుష్కలం పాదం బ్రహ్మణో జ్యోతిష్మాన్ ఇది ఉపాస్తే. స య ఏతం ఏవం విద్వాన్ అంటే, ఏతం అంటే దీన్ని, ఈ కళలు ఏవైతే ఉన్నాయో, విద్వాన్ ఏ విద్వాంసుడైతే, ఏ సాధకుడైతే ఇక్కడ సత్యకాలను సంబోధిస్తూ చతుష్కల పాదం ఎవరైనా కానీ సత్యకంలో ఈ 4 కళలతో యుక్తమైన అగ్నికళ, సూర్యకళ, చంద్రకళ, విద్యుత్ కళ ఏవైతే 4 కళలు ఉన్నాయో ఇవన్నీ బ్రహ్మ యొక్క పాదము. ఇది 4 పాదాలు బ్రహ్మ యొక్క 3వ పాదము. అవి ఎలా ఉన్నాయంటే జ్యోతిష్మాన్ ఉపాసిద్ధి, జ్యోతిష్మాన్ జ్యోతితో ప్రకాశంతో యుక్తమై ఉన్నాయి ఈ 4 కళలు అని చెప్పి ఎవరైతే ఉపాసన చేస్తారో, ఎవరైతే ఉపాసన చేస్తారో అతను ఏమవుతాడ, అతను ఈ 4 కళల యొక్క ప్రకాశితిని పొందగలుగుతాడంటే జ్యోతిష్మాన్ అస్మిన్ లోకే పోతే అతడు కూడా జ్యోతిష్మంతుడు అవుతాడు అన్న. అగ్నితత్వం గురించి, సూర్యతత్వం గురించి, చంద్రతత్వం గురించి, విద్యుత్ తత్వం గురించి యథార్థంగా తెలుస్తున్నాడు, ఆ ప్రకాశం కలుగుతున్నాడు. అంటే మనకు ఉపాసన జ్యోతిష్మాన్ అని చెప్పి జ్యోతితో ప్రకాశవంతమైనటువంటి అని చెప్పి ఎలా భావించాలి, ఎలా ఉపాసన చేయాలంటే మనకు అగ్నితత్వం ఏ రకంగా ఉపయోగపడుతుంది. మనం ప్రతి నిత్యం అగ్నిని ఉపయోగించుకుంటున్నాం, సూర్యుని ఉపయోగించుకుంటున్నాం, చంద్రుని ఉపయోగించుకుంటున్నాం, విద్యుత్ను ఉపయోగించుకుంటున్నాం. ఇవన్నీ మనకు మన జీవన విధానానికి అత్యంత ఉపయుక్తకరమైనవి. ఏది లేకపోయినా మనకు జీవనం కొనసాగదనమాట. ఇవన్నీ మనకి ఏ రకంగా ఉపయోగపడే ఆ విషయంలో మనం విచారణ చేయాలన్నమాట. విచారణ చేసినట్లే ఆ వాటి యొక్క తత్వం యొక్క యథార్థ బోధన మనకు కలుగుతుంది. ఇప్పుడు మనకు ఏ వస్తువు ఎలా ఉందని వాడుకునే విధానం కావాలి కదా. ఇప్పుడు అగ్ని ఉపయోగించుకుంటున్నాం, ఎన్ని రకాలు ఉపయోగించుకుంటున్నాం. కేవలం మనకు సామాన్య అగ్నిని కేవలం మనలో ఉండేటువంటి పదార్థాలను పక్వం చేయడానికే కాకుండా అనేక రకాల అగ్ని ఉపయోగించుకుంటున్నాం, కేవలం దానికోసం కదా. కాబట్టి అది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, అటువంటి విషయాన్ని అగ్ని ఎన్ని రకాల తత్వాన్ని ఇంకా మానవాళికి, సమాజానికి, బ్రహ్మాండానికి ఆధారభూతంగా ఉంది, నిమిత్తంగా ఉంది. ఒకవేళ ఈ అగ్నితత్వం లేకపోతే ఎలా ఉంటుంది, ఒకసారి మనం పరీక్షించినట్లయితే, విచారించినట్లయితే దాని యొక్క తత్వం, వాళ్ళ యొక్క రహస్యం మనకు తెలుస్తుంది అన్నమాట. ఇది ఈ రకంగా మనం అలా తెలుసుకున్నట్లయితే అగ్ని యొక్క స్వరూపం, అగ్ని యొక్క తత్వం యథార్థంగా తెలుస్తుంది. అలాగా సూర్యుడి యొక్క, చంద్రుని యొక్క, విద్యుత్ యొక్క రహస్యాలు బయటకు వెళ్ళినప్పుడు అతను జ్యోతిష్మంతుడు అవుతాడు. ఎక్కడవుతాడు, అస్మిన్ లోకే పోతే ఈ లోకంలో అవుతాడు అంట. ఆ రకంగా ఉపాసన చేసినట్లయితే, తెలుసుకొని చేసినట్లయితే ఈ లోకంలో అతనికి ఆ జ్యోతిష్మంతమైన శక్తి అతను లభిస్తుంది. అంటే అగ్ని యొక్క తత్వం పూర్తిగా తెలుస్తున్నాడు. ఇప్పుడు మన ఒక పదార్థం యొక్క స్థితి ఎంత తెలుస్తుంది, కొంచెం తెలుసుకుంటామట, పూర్తిగా తెలుసుకోవాలి. మొబైల్ ఉంది, మొబైల్లో సామాన్య జనులకు కేవలం యూట్యూబ్, ఫేస్బుక్ తప్పితే, వాట్సాప్ తప్పితే దాంట్లో ఎన్నో రకాలుగా టెక్నాలజీ ఇక్కడ ఉపయోగించబడిన, దాన్ని అందరూ ఉపయోగించుకోలేకపోవడం. దాన్ని ఎంత ఉపయోగించుకుంటే అంత టెక్నాలజీ మనం ముందు ఉపయోగించుకోగలుగుతాం, అంత లాభాన్ని పొందగలుగుతాం. అలా ఆ తత్వం నుంచి పూర్తిగా లోపలి దిగాలి. అట్లా మనం దాన్ని విచారించినట్లయితే, దానికోసం ప్రయత్నం చేసినట్లయితే మనకు దాని యొక్క స్వరూపం పూర్తి తెలుస్తుంది. అలాగా అగ్ని ఈ 4 కళలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రకాశం తెలుస్తుంది కాబట్టి, వాటి యొక్క స్వరూప ప్రక్రియ తెలుస్తుంది కాబట్టి వాటిని అదే విధంగా ఉపయోగించుకోగలుగుతాము. అందుకే జ్యోతిష్మాన్ అస్మిన్ లోకే భవతి, అతడు కూడా ఈ లోకంలో జ్యోతిష్మంతుడు అవుతాడు, ప్రకాశవంతుడు అవుతాడు. ఇలాగా జ్యోతిష్మతో లోకాన్ జయతి, అటువంటి జ్యోతిష్మంతుడైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే ప్రకాశవంతుడైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ రకంగా తెలుసుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నదో లోకాన్ జయతి, అలాగే ఈ లోకం కాదా లోకాంతరాలను కూడా గెలుచుకోగలుగుతాడు. ఎప్పుడు ఏతం ఏవం విద్వాన్ ఈ రకంగా తెలుసుకొని ఏంటి, చతుష్కలం పాదం బ్రహ్మణ, చతుష్కల పాదం తెలుసుకొని
జ్యోతిష్మాన్ ఇది ప్రకాశవంతమైనటువంటి తెలుసుకుని ఉపాస్తే ఎవరు ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తికి ఆ ప్రకాశవంతుడు జ్యోతిష్వంతుడు అవుతాడు, అంటే ప్రకాశవంతుడు అవుతాడు. వేటి విషయంలో ప్రకాశవంతుడు అవుతాడు? అగ్ని విషయంలో, సూర్యుని విషయంలో, చంద్రుని విషయంలో, అలాగే విద్యుత్ విషయంలో ప్రకాశవంతుడు అవుతాడు. ఇలాంటివి విని ఈ 4 తత్వాల గురించి తెలుసుకున్న తర్వాత వ్యక్తిగతంగా తెలుసుకోవాల్సిన విషయం అంటే ఉండదు. అది ముఖ్యమైనవి కదా మనకు ఈ సమాజంలో, బ్రహ్మాండంలో ఈ 4 తత్వాలు తెలుసుకుంటే చాలా విశిష్టమైన జ్ఞానం కలిగేంటి అతనికి. కాబట్టి ఈ రకంగా బ్రహ్మ యొక్క 3వ పాదాన్ని ఇక్కడ హంస రూపంలో వచ్చినటువంటి సూర్యుడు ఇక్కడ ఉపదేశించాడనమాట. అది ఈ సప్తమ ఖండంలో ఇచ్చినటువంటి అంశం అన్నమాట. ఇది బ్రహ్మ యొక్క 3వ పాదం మనం ప్రస్తావించుకున్నాం. అస్తు. ఇలా ప్రస్తావించుకున్న తర్వాత ఇప్పుడు వనంలో భ్రమణం చేస్తూ ఆవులను చరింపజేస్తూ మేపుతూ సత్యకామునికి బయల్ అంటే వృషభము ఉపదేశించింది. తర్వాత బ్రహ్మ యొక్క 2వ పాదంలో అగ్నితత్వం ద్వారా 2వ పాదం తెలుసుకున్నాడు. అలాగే 3వ తత్వం సూర్యుడు ఇప్పుడు చెప్పుకున్నాం. అంశ అంటే ఇక్కడ సూర్యుని రూపంలో వచ్చినటువంటి సూర్యుడు ఉపదేశించామట. అంటే సూర్యుని వల్ల నేర్చుకున్నాడు. సూర్యునిలో ఉండే 4 కళలు, అగ్నికళ, సూర్యకళ, చంద్రకళ, వీటిని సూర్యుని ద్వారా, హంస ద్వారా తెలుసుకున్నాడు అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ సూర్యుడు కూడా ఆ శిక్షణ ఇచ్చామట. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్ ఇవన్నీ ఏవైతున్నాయో ఇవన్నీ అందరిలో ఇవన్నీ కూడా ఏమైతే ఉన్నాయో అగ్నికళ, సూర్యకళ, చంద్రకళ, విద్యుత్ కళ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఆ బ్రహ్మలోనే ఉన్నాయట. ఈ 4 కళలు కూడా ఆ బ్రహ్మలోనే ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ ఆ బ్రహ్మ గురించి ఈ 4 కళలు తెలుసుకున్నప్పుడు ఆ బ్రహ్మ యొక్క ప్రకాశத்தை మనం తెలుసుకోవచ్చు. ఈ రకంగా ఇవన్నీ బ్రహ్మ నుంచి, బ్రహ్మాండం బ్రహ్మ ద్వారా ఉత్పన్నమైంది కాబట్టి ఈ కళని ప్రకాశింపజేసింది ఎవరు? ఆ బ్రహ్మ. కాబట్టి ఆ బ్రహ్మ కూడా అత్యంత జ్యోతిష్మంతుడు, ప్రకాశవంతుడు అని చెప్పి ఈ 4 కళల ద్వారా ఆ బ్రహ్మ యొక్క ప్రకాశాన్ని, బ్రహ్మ యొక్క జ్యోతిష్మంతమైనటువంటి స్థితిని మనం చెప్పుకుంటున్నాము. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ చూడండి 8వ ఖండంలో అష్టమః ఖండః మద్గుహు టే. టే అనేది సంధి వలన స్టునాష్టు వలన టే వచ్చింది. మద్గుష్టే పాదం వక్త ఇది సహ శ్వభూతే గాహ అభిప్రస్తాపయాం చకార తాహ యత్ర అభిసాయం బభూవుః తత్ర అగ్నిం ఉపసమాధాయ గాహ ఉపరుధ్య సమిధం ఆదాయ పశ్చాత్ అగ్నేః ప్రాంగ్ ఉపవివేశ. సస్యం మొదటి చెప్పిన బ్రహ్మ యొక్క మొదటి పాదం, బ్రహ్మ యొక్క 2వ పాదం, బ్రహ్మ యొక్క 3వ పాదంలో ఏ రకంగా చెప్పుకోవచ్చు అదే ప్రక్రియ ఇక్కడ కూడా కొనసాగుతుంది. కేవలం ఆ దేవత ఎవరైతే ఉన్నదో, ఎవరైతే ఉపదేశిందో అదొకటి మార్చుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఇక్కడ మద్గు అనేటువంటి ఇక్కడ తత్వాన్ని తీసుకున్నాడు. మద్గు అంటే ఇక్కడ వాయువు ఉపదేశిస్తున్నాడు. ఎందుకంటే అడవిలో విచరిస్తున్నప్పుడు ఆవులతోటి అక్కడ వాయువు కూడా ఉంది కదా, అక్కడ మద్గు అంటే వాయుతత్వం ద్వారా తెలుసుకుంటున్నామట. నేను మద్గు శబ్దం చెప్పాను ఇక్కడ. సో మద్గు తే పాదం వక్త ఇది. ఇక్కడ మద్గు నీకు బ్రహ్మ యొక్క 4వ పాదం గురించి ప్రస్తావిస్తుంది. అంటే వాయు తత్వం నీకు వాయుదేవత ఇక్కడ నా బ్రహ్మ యొక్క 4వ పాదం గురించి ప్రస్తావిస్తుంది. అందుకే ఇదక్కడ చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళీ రేపటికి తయారు చేసిన, రేపటికి వెళ్ళడానికి మళ్ళీ సాయంకాలం అయిపోయింది, అక్కడ నిద్రావాసం చేసిన తర్వాత మళ్ళీ ఉదయం లేవగానే మళ్ళీ ప్రయాణం చేయాలి కదా. కాబట్టి మళ్ళీ ఇంటి ఆశ్రమం వైపు మొత్తం ఆవులను తోలుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సహా స్వభూతే రేపటి రోజుకు అని సిద్ధం చేసుకుని స్వభూతే గాహ అభిప్రస్తాపయాం చకార. ఆవులన్నింటినీ కూడా అభిప్రస్తాపయాం చకారించి తోలుకుంటూ వెళ్ళిపోయారన్నమాట. మళ్ళీ అటువైపు ప్రయాణం చేయడం మొదలు పెట్టినమాట, ఆశ్రమం వైపు వెళ్ళడం మొదలు పెట్టినమాట. అలా వెళ్తూ తాహ ఎత్ర అభిసాయం బభు. అలా వెళ్తున్నప్పుడు ఎక్కడైతే సాయం అయిందో, సంధ్యాకాలం అయిపోయిందో, సాయంత్రం అయిపోయిందో అక్కడ తత్ర అగ్ని ఉపసమాధే. అప్పుడు అక్కడ అగ్ని వెలిగించుకుని ప్రజ్వలింపజేసుకుని అగ్ని ఉపసమాధాయ గాహ ఉపరుద్ది. అక్కడే గావులన్నిటి కూడా నిలబెట్టుకొని, గాహ అంటే గావులను, ఆవులను ఒక నిలబెట్టుకొని
సమిధం ఆదాయ, అతను ప్రజ్వలిస్తున్న అగ్నిలో సమిధాన్ని చేశాడు. చేసి పశ్చాత్ అంటే ఇక్కడ పశ్చిమ చెప్పి, పశ్చాత్ తర్వాత కాదు, ఆ పశ్చిమ వైపు అగ్నికి పూర్వాభిముఖంగా ఉపవివేశ. మళ్ళా ఈ రకంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత, ఆశ్రమం వైపు వెళ్ళిన తర్వాత, దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అగ్నికి పూర్వాభిముఖంలో కూర్చొని ఉపాసించడం మొదలుపెట్టాడు, ఆ పరమాత్మను ధ్యానించడం మొదలుపెట్టాడు అనమాట. అప్పుడు ఇలా కూర్చున్న వెంటనే, అగ్నికి పూర్వాభిముఖంలో కూర్చున్న వెంటనే ఏం చెప్పింది, తం మద్గు ఉపనిపత్య అభ్యువాద. అక్కడ మద్గు అని చెప్పాను, మద్గు అంటే వాయువు అని చెప్పాను. ఆ వాయువు దగ్గరికి వచ్చి, మద్గు దగ్గరికి వచ్చేసి ఉపనిపత్య అంటే దగ్గరికి వచ్చేసి, సమీపంగా వచ్చేసి సంబోధించినాడు. అభ్యువాద ఒక ధ్వనింపజేసింది. ఏ రకంగా, హే సత్యకామ అనగానే వెంటనే భగవన్, హే భగవా ఇది ప్రతి సుశ్రుత, వెంటనే హే భగవాన్ అని చెప్పి భగవాన్ అని చెప్పండి ఏ ఆదేశం నాకు అని చెప్పి వెంటనే ప్రతి సమాధానం చెప్తానమాట. అప్పుడు సమాధానం చెప్పినప్పుడు అప్పుడు ఆ మద్గు అంటే వాయుతత్వం ఇక్కడ సంబోధిస్తున్నాడు, ఉపదేశిస్తుంది. ఏ రకంగా అంటే, బ్రహ్మణ సౌమ్య తే పాదం బ్రవాణి ఇది బ్రవీతు మే భగవాన్ ఇది తస్మై ఉవాచ ప్రాణ కల చక్షు కల శ్రోత్రం కల మనః కల ఏష వై సౌమ్య చతుష్కల పాదో బ్రహ్మణ ఆయతనవాన్ నామ ఇది. ఆయతనవాన్ నామ అంటే అన్నిటికీ ఆధారభూతం అంట. అన్నిటికీ ఆధారభూతం ఎవరు? ప్రాణానికైనా, చక్షువులకైనా, శ్రోత్రానికైనా, మనిషికైనా అన్నిటికీ ఆధారభూతుడు ఆయతనవాన్ ఆ పరమేశ్వరుడు అనమాట. కాబట్టి ఇక్కడ ఆ రకంగా ఆయతనవాన్ తత్వాన్ని మనం తెలుసు. అంటే ఆ పరమేశ్వరుని యొక్క అందరికీ ఆధారభూతమైన పరమాత్మ తత్వం నుంచి మనం తెలుసుకోగలుగుతాము. అంటే ఇది బ్రహ్మ యొక్క 4వ పాదం అనమాట. కాబట్టి అన్నిటికీ ఆధారభూతుడు. 4 కళ్ళు మనం చెప్పుకుంటూ వచ్చాం, 4 మొత్తం 16 కళ్ళు చెప్పు. ఇవన్నీ 16 కళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఆ పరమాత్మలు ఉన్నాయి. కాబట్టి అన్నిటికీ ఆధారభూతుడు ఆ పరమేశ్వరుడు. అందుకే ఆయతనవాన్ అని చెప్పుకున్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారంటే, ఆ వాయుతత్వము మద్గు అనే మాధ్యంతో బ్రహ్మణ హే సౌమ్య పురుషుడా అంటే సత్యకామని సంబోధించి చెప్తున్నా. అక్కడ బ్రహ్మణ తే పాదం బ్రవాణి అంటే బ్రహ్మ యొక్క 4వ పాదం బ్రవాణి నేను చెప్తాను అనగానే బ్రవీతు మే భగవన్, హే భగవన్ నాకు ఉపదేశించు, బ్రహ్మ యొక్క రహస్యం, బ్రహ్మ యొక్క ఉపదేశం నాకు ప్రస్తావించు అనగానే తస్మై ఉవాచ. అప్పుడు ఆ సత్యకాముడికి చెప్పాడనమాట. ఏం చెప్పాడంటే, ఈ బ్రహ్మ యొక్క 4వ పాదంలో 4 కళలు ఉన్నాయి. ప్రాణ కళ ఉంది, చక్షు కళ ఉంది, శ్రోత్రం కళ ఉంది, మనసు కళ, ఈ 4 కళలు ఉన్నాయి. ఏష వై సౌమ్య ఈ చతుష్కల పాదో బ్రహ్మ యొక్క పాదాన్ని ఆయతనవాన్ అంటే అన్నిటికీ ఆధారభూతమైందని చెప్పి తెలుసుకొని, ఆయతనవాన్ నామాన్ని తెలుసుకొని ఎవరికి ఉపాసన చేస్తారో అంటే అన్నిటికీ ఆధారభూతంగా ఉన్నాడని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. కేవలం 4 కళ్ళతో ఉన్నవి, ఇవన్నీ కూడా ఆయతనవాన్ పేరుతో యుక్తమై ఉన్నాయి. ఈ 4 కళ్ళు ఏవైతే ఉన్నాయో ఆయతనవాన్, ఇది మనకు ఆయతనవాన్ శబ్దం ఎక్కడ వస్తుంది? మనం మంత్రపుష్పం చెప్తాం కదా, మంత్రపుష్పం చెప్పిన ఈ శబ్దాన్ని ఉపయోగిస్తుంటాడు. ఓకేనా? ఆ పరమాత్మని చెప్తున్నాం అక్కడ. అందుకే అన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఆ పరమేశ్వరుడు అని చెప్పి. ఓకేనా? అస్తు. సో ఈ రకంగా చెప్పిన తర్వాత ఆయతనవాన్ 4 కళ్ళు ఏవైతున్నాయో ఆయతనవాన్ అన్నిటికీ ఆధారభూతమైనటువంటి వాడు ఆ పరమేశ్వరునిగా భావించు అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. అలా చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకేం చెప్తున్నా అంటే, అందుకే ఆయతనవాంతమైనటువంటి ప్రాణకళ, చక్షు కళ, శ్రోత్రం కళ, అలాగే మనోకళ ఏవైతే మనం చెప్పుకున్నామో ఇవన్నీ కూడా ఆ బ్రహ్మ యొక్క 4వ పాదంతో యుక్తమై ఉన్నాయి. ఆయతనవాన్ తత్వంతో యుక్తమై ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఏవం విద్వాన్ చతుష్కలం పాదం బ్రహ్మ యొక్క 4వ పాదాన్ని, 4 కళ్ళతో యుక్తమైన బ్రహ్మ యొక్క 4వ పాదాన్ని ఆయతనవాన్ ఇది ఉపాస్తే ఆయతనవంతమైనటువంటి అన్నిటికీ ఆధారభూతమైనటువంటివి అని తెలుసుకొని ఉపాసన చేస్తారో అతను కూడా ఆయతనవాన్ అస్మిన్ లోకే భవతి. అతను కూడా అన్నిటికీ ఆధారమైనటువంటి వాడు, అందరికీ మార్గదర్శకుడు అయి ఉంటాడు, అందరికీ ఒక మంచి ఉపదేశం ఇచ్చేవాడు అవుతాడు అనమాట. అందుకే ఆధారభూతంగా ఉంటాడు అనమాట. అందుకే ఆయతనవాన్ అస్మిన్ లోకే భవతి, అతను ఈ లోకంలోనే ఆయతనవంతుడు అవుతాడు, అందుకే ఆధారభూతుడు అవుతాడు. అలాగే అంతేకాకుండా ఆయతనవతో లోకాన్ జయతి, అటువంటి అన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఆ శక్తి సంపన్నుడైనటువంటి ఆ వ్యక్తి విశేషము ఏదైతే ఉన్నదో
లోకాన్ జేతి, లోకాంతాలను కూడా గెలుచుకోగలుగుతాడు. ఏవం విద్వాన్, ఈ రకంగా విద్వాంసుడు చతుష్కల పాదం, బ్రహ్మ యొక్క ఈ 4వ పాదాన్ని, 4 కళలతో ఉన్న పాదాన్ని ఆయతనవాన్ ఇతి ఉపాస్తే, ఆయతనవంతమైనటువంటివి అని తెలుసుకుని ఎవరికి ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తికి ఈ లోకంలో లోకాంతాల్లో కూడా అందరికి ఆదరభూతుడవుతాడు అని చెప్పి ఇక్కడ ఈ 4వ మంత్రంలో కూడా ప్రస్తావించబడింది. కాబట్టి ఈ రకంగా ఇది అష్టమ ఖండ, అష్టమ ఖండం మనం ప్రస్తావించాం. కాబట్టి చూడండి, మనం ఈ రకంగా మొత్తం 4 కళలు వచ్చేసాయి. మొట్టమొదటి కళలో అక్కడ మనము ప్రారంభం ఏం చెప్పుకున్నాం, 4 కళలు చెప్పుకున్నాం. రెండవ పాదంలో కూడా 4 కళలు చెప్పుకున్నాం. 3వ పాదంలో 4 కళలు చెప్పుకున్నాం. 4వ పాదం, 4వ పాదంలో 4 కళలు, మొత్తం 16 కళలు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆ పరమేశ్వరులో ఉన్నాయి. కాబట్టి ఈ కళల మాధ్యంతో వీటి బ్రహ్మాండంలో ఉన్నటువంటి తత్వాలు ఏవైతే వాటి మాధ్యంతో ఆ పరమాత్మ యొక్క సత్తా, పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని మనం తెలుసుకోవడం కోసం ఇవన్నీ ఒక ప్రక్రియ, విధి విధానం ఇక్కడ చెప్పబడ్డాయి. కాబట్టి ఎవరైతే ఈ రకంగా తెలుసుకుని ప్రయత్నం చేస్తారో ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని, పరమాత్మ యొక్క ప్రకాశాన్ని, పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని యథార్థంగా తెలుసుకోగలుగుతారు అనే విషయం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రకంగా మనకు ఏంటి మహోదయ, మనకి అంటే అగ్నేరాయతనం, అగ్నేరాయతనం వేద అని మనం చెప్పుకున్నాం కదా మహోదయ. ఇక్కడ ఆయతనవాన్ అంటే భవతి అంటే ఏంటి మహోదయ ఉద్దేశం? ఆయతనవాన్ భవతి అన్నారు కదా మహోదయ. అందరికి ఆధారభూతుడు అవుతాడు, సర్వాధారుడు అవుతాడు, సమస్త జీవులకు, సమస్త ప్రాణులకు ఆధారంగా ఉంటాడు. చాలా మంది అస్మి అని కూడా మహోదయ. ఆయతనం అస్మి కాదు, ఆయతనం అస్మిన్లోకే భవతి. ఆయతనవాన్ అంటే అతడు అందరికి ఆధారభూతంగా అస్మిన్లోకి, ఈ లోకంలో అతడు కూడా అలా తయారవుతాడు ఆ వ్యక్తి కూడా. చాలా మంది పెద్ద పెద్ద గురువులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్పే వాళ్ళు చాలా మంది వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు అన్నమాట. ఆచార్యులు ఉంటారు, గురుకులాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. అందుకే ఆధారభూతుడే కదా. అంటే ఆ శక్తి ఎక్కడ చూసింది, ఆ సామర్థ్యం వచ్చింది కాబట్టి పిన్నే అవుతాడు. అటువంటి అందరికీ ఆధారభూతుడైనటువంటి ఆ పరమేశ్వరు కూడా తత్వాన్ని మొత్తం ఈ రకంగా ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకోగలుగుతాము. ఓకేనా? కాబట్టి ఈ రకంగా అడవిలో విచరిస్తూ భ్రమణం చేస్తూ మొట్టమొదటి రిషభం గౌ అతనికి బ్రహ్మ యొక్క రహస్యాన్ని, బ్రహ్మ యొక్క 4 పాదాల్లో మొట్టమొదటి రహస్యాన్ని ఆవు చెప్పింది. తర్వాత అడవిలో అగ్నితత్వం అగ్ని ఉపదేశించింది. తర్వాత ఆ అడవిలోనే సూర్యుని తత్వము సూర్యుడు ఉపదేశించాడు. అలాగే సత్యకామునికి 4వ సాథి అంటే 4వ సఖ ఎవరంటే మిత్రుడిలాగా వాళ్ళకి ఎవరు ఉపదేశించారు? అడవిలో వాయుతత్వం, మద్గు అని చెప్పినదా వాయుతత్వం ద్వారా తెలుసుకున్నాడు అనమాట. అంటే ఈ 4 ఆ సత్యకామునికి ఉపదేశించామన్నమాట. ఈ ప్రత్యేక పాదంలో 4 కళ్ళు ప్రకారంగా 16 కళ్ళ నుంచి ఇక్కడ శిక్షణ ఇవ్వబడింది అన్నమాట. ఈ రకంగా బ్రహ్మాండంలో ఉన్నట్టు వాయు పిండంలో ఉండే ప్రాణతత్వాన్ని, బ్రహ్మాండం యొక్క వాయుతత్వము, పిండంలో ఉండే ప్రాణతత్వాన్ని ఇవన్నీ యథార్థంగా అతనికి యథార్థంగా తెలియబడ్డాయి అన్నమాట. ఈ రకంగా మనం ఉపాసన చేసినట్లయితే ఈ రహస్యం, ఎందుకంటే బ్రహ్మాండంలో వాయుతత్వం ముఖ్యమైనది మనం ముందు చెప్పుకున్నాం. ఈ పిండంలో ప్రాణతత్వం, ఇవి 2 తత్వం తెలుసుకుంటే ఇవన్నీ కూడా 16 కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోబడతాయి. అందుకే ఇవన్నీ ఈ సంసారం యొక్క అవలంబన ఆయతనం, ఇవన్నీ ఆధారభూతమైనటువంటివి అని చెప్పుకున్నామంట. కాబట్టి వాయుశక్తిని, ప్రాణశక్తిని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఈ 16 కళలతో అతనికి బ్రహ్మజ్ఞానం కలిగిందన్నమాట. ఈ రకంగా తెలుసుకుని ఉపాసన చేయడం వలన ఈ 4 తత్వాల ద్వారా ఆ బ్రహ్మ యొక్క జ్ఞానాన్ని, బ్రహ్మ యొక్క ప్రకాశాన్ని అతను తెలుసుకోగలిగాడు. ఈ రకంగా అగ్ని, సూర్యుడు, అంటే వృషభము, అగ్ని, సూర్యుడు, వాయువు ఈ 4 కళలతో యుక్తమైనటువంటి బ్రహ్మ యొక్క ఉపదేశాన్ని ఈ రకంగా ఆ సత్యకాముడు తెలుసుకొని ఈ 16 కళలతో యుక్తమైనటువంటి ఆ బ్రహ్మ యొక్క రహస్యాన్ని ఆస్వాదించాడు, బ్రహ్మ యొక్క అనుభూతిని పొందాడు అనమాట. అంటే ఒక బ్రహ్మజ్ఞాని అయ్యాడు ఒక రకంగా చెప్పి. ఈ కళలతో మొత్తం వచ్చాయి, పరమాత్మ గుణాలన్నీ వచ్చేసాయన్నమాట. ఆ రకంగా ఆ సత్యకాముడు ఈ ఆశ్రమానికి వచ్చే లోపల ఇప్పుడు బ్రహ్మజ్ఞాని అయిపోయాడు. ఇంటికి రాగానే బ్రహ్మజ్ఞాని అయిపోయాడు అనమాట. ఆ 1000 ఆవులు సంపన్నమయ్యాయి. ఇక్కడ ఆశ్రమానికి వచ్చేసరికి బ్రహ్మజ్ఞాని అయిపోయాడు. చూడగానే ఆ గురువు అంటాడు అనమాట, ఆ వ్యక్తిత్వాన్ని చూడగానే నువ్వు బ్రహ్మజ్ఞానం అయిపోయావు, బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని వచ్చావు అని అంటాడనమాట. అది విషయం చూడు, ఇక్కడ ఉంది 9వ ఖండం చూడండి.
ప్రాప అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత మొదలు పెట్టేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరిపోయారు అనమాట. 4వ పాదం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరిపోయారు మళ్ళీ ఆవులను తీసుకొని ఆశ్రమం వైపు. చూడండి నవమ ఖండంలో ప్రాప హ ఆచార్య కులం తం ఆచార్యో అభ్యువాద హే సత్యకామ సత్యకామ ఇది భగవా ఇది ఆ ప్రతి సుశ్రావ. వెంటనే ఆచార్య కులం రాగానే అతను కూడా ప్రాప అంటే అక్కడ వచ్చేసారు అనమాట. ఇక్కడికి ఆ ఆవులను తీసుకొని మొత్తం అక్కడికి ఆచార్య కులం ఎక్కడైతే అన్ని మిగతా ఆవులు ఉన్నాయో ఆశ్రమం ఉందో అక్కడికి వచ్చేసారు అనమాట. ఎక్కడికి ఆచార్య కులం, ఆచార్య ఉండే కులానికి వచ్చేసారు. అప్పుడు తమ్ అంటే ఆ సత్యకామని ఆచార్యో అభ్యువాద ఆచార్యుడు సంబోధించాడు. ఎవని? హే సత్యకామ ఇది. అప్పుడు వెంటనే భగవన్ ఇది ప్రతి సుశ్రవ, హే భగవన్ అంటూ వినమ్రతాపూర్వకంగా ఏ ఆదేశం చెప్పండి, వినమ్రపూర్వకంగా హే భగవాన్ చెప్పండి అని చెప్పి ప్రతిక్రియ చేశాడనమాట. వెంటనే హే భగవాన్ చెప్పి ఆయన కూడా ప్రతిక్రియ సక్రియుడు అయిపోయాడనమాట. అప్పుడు ఆ గురువు అంటున్నామట, బ్రహ్మవిత్ ఇవ వై సౌమ్య భాషి. నువ్వు బ్రహ్మవిత్ అయిపోయావు, తెలిసిపోతున్నా వ్యక్తి యొక్క గుణాలు వ్యక్తిత్వం తెలిసిపోతున్నా. నువ్వు బ్రహ్మవిత్ అయిపోయావు అంటే బ్రహ్మజ్ఞానం అయిపోయావు. రాగానే ఇదే ప్రశ్న అడిగిన ఆ ముఖమండలం తేజమండలం చూడగానే వ్యక్తిత్వాన్ని సత్యకామం చూడగానే నువ్వు బ్రహ్మవిత్ అయిపోయావు అని చెప్పాడు. బ్రహ్మవిత్ ఇవ వై సౌమ్య భాషి. హే సౌమ్య, నువ్వు బ్రహ్మవిత్ బ్రహ్మజ్ఞానంతో యుక్తుడై ఉన్నావు. కోను త్వాం అనుశాసే, కోం త్వ అనుశాస్తి అలా ఉండాలి. అన్యే మనుష్యేభ్య ఇది హ ప్రతిజజ్యే భగవాన్ త్వ ఏవ మే కామే బ్రూయాత్. ఇక్కడ ఏమంటున్నానంటే బ్రహ్మవిత్ అను బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవిత్ ఇవ అంటే బ్రహ్మజ్ఞానికి సమానంగా వై నిశ్చయ్ హే సౌమ్య భాషి. ఆ రకం ప్రకాశిస్తున్నావు, ఆ రకం నువ్వు కనిపిస్తున్నావు, నువ్వు బ్రహ్మజ్ఞానం అయిపోయావు. కహ నువ్వు త్వ అనుశాస, నీకు ఎవరికి ఉపదేశించారు? ఈ బ్రహ్మజ్ఞానం ఎవరు ఉపదేశించారు? కహను త్వ అనుశాస, అను శశాస లిట్లకారము అనుశశాస, ఎవరు నీకు ఉపదేశించారు? క్వా త్వ అను శశాస ఇది, నీకు ఎవరు ఈ ఉపదేశించారు? బ్రహ్మజ్ఞానం బ్రహ్మోపదేశం ఎవరు చేశారు అని ఇది ఆచార్యుడు అడిగాడనమాట. అప్పుడు అన్యే మనుష్యేభ్య ఇది హ, అన్య అంటే మనుష్య రూపంలో ప్రతిజజ్యే, మనిషి రూపంలో తెలుసుకున్నాను. ప్రత్యుత్తరమే ఆ రకం సమానం చెప్పామట. ప్రత్యుత్తరమే ఆ రకంగా సమానం చెప్పాడు. నేను మనుషుల ద్వారా తెలుసుకోలేదు. ఏంటి? మనుష్యేభ్య ఇది హ ప్రతిజజ్యే, అన్యే మనుష్యేభ్య ఇది హ ప్రతి, అన్య మనుషులు ఎవరైతే ఉన్నదో ఆ మనుషుల నుంచి, ఏ గురువు నుంచి నేను తెలుసుకోలేదు. ఈ జ్ఞానం బ్రహ్మజ్ఞానం అది నేను మనుషులతో పొందలేదు. కాబట్టి నాకు గురువు అయితే నువ్వే. భగవన్ ఆదరణీయ అంటే భగవాన్ తు ఏవ మే కామం. ఎందుకంటే ఆదరణీయుడు ఆచార్యుడు నాకు నువ్వే కాబట్టి మే కామం బ్రూయాత్ అంటే నాకు నువ్వే ఆ బ్రహ్మోపదేశం చెయ్యి. నాకు మనుషులతో అంటూ ఏ బ్రహ్మజ్ఞానం కలగలేదు. నాకు మనుషులు ఎవరు నేర్పించలేదు కాబట్టి నువ్వే నాకు ఆదరణీయటువంటి గురువువి, కాబట్టి నువ్వే నాకు ఆ బ్రహ్మోపదేశం చెయ్యి అని చెప్పి ఆ గురువుని ఆచార్యని అడుగుతాడనమాట. ఎవరు? ఈ సత్యకాముడు. కాబట్టి ఈ జ్ఞానం నాకు మనుషుల ద్వారా ప్రాప్తం కాలేదు, కానీ గురువుతో నువ్వు మీరే కాబట్టి నువ్వే నాకు ఉపదేశించు. ఎందుకంటే నేను ఏ రకంగా విన్నామంటే అది చెప్తున్నా కింద. నేను తెలుసుకునేది ఏంటంటే శృతం హి ఏవ మే భగవత్ సదృశ్యేభ్య ఆచార్యాత్ ఏవ విద్యా విదిత సాదిష్టం ప్రాపయతి ఇది తస్మై హ ఏతత్ ఏవ ఉవాచ అత్ర హ న కించన వియాయ ఇది. ఇది సమాప్తిక ద్యోతకం. శృతం నేను ఎందుకంటే ఆ రకంగా విన్నాను. ఎందుకంటే నాకు మనుషులంటే ఎవరు నేర్పించలేదు. బ్రహ్మజ్ఞాని బ్రహ్మోపదేశం చేయలేదు మనుషుల ద్వారా. కాబట్టి నువ్వే నాకు గురువు, కాబట్టి నువ్వే నాకు ఉపదేశించు. ఎందుకంటే శృతం హి, ఎందుకంటే నేను విన్నాను, ఆ రకంగా విన్నాను. ఏం విన్నా అంటే శృతం హి ఏవ భగవత్ సదృశ్యన్ని అంటే గురువుకి సదృశ్యంగా, ఆచార్యాత్ అంటే ఆచార్య నుంచి, అంటే ఆచార్య సమీపం నుంచి, సాక్షాత్ ఆ గురువు ముఖం నుంచి ఎవరైతే విద్యను నేర్చుకుంటారో, భగవత్ అంటే ఆప్కే
భగవత్ సదృశేభ్య అంటే గురువు యొక్క ఏ విధంగా గురువు దగ్గర ఉండి విద్యార్థులు బ్రహ్మచారులు విద్యను అర్జిస్తుంటారో అలాగా గురువు యొక్క సాన్నిధ్యం చేత ఆచార్య యొక్క సాన్నిధ్యం చేత విద్యను నేర్చుకుంటారు. ఇంకా ఆచార్య హి ఏవ విద్యా విదిత, ఆచార్యుల నుంచి గురించి విద్యను నేర్చుకుంటారు, విదిత తెలుసుకుంటారో. సాధిష్టం అది అత్యధికంగా కళ్యాణం చేకూరుస్తుంది, ఆ సర్వశ్రేష్టమైన తత్వాన్ని బోధిస్తుంది, ఆ సర్వశ్రేష్టమైన జ్ఞానం పొందగలుగుతాము. శృతం హి ఆ రకంగా విన్నాను, హే భగవన్ నేను గురువు యొక్క సాన్నిధ్యంలో, గురువు యొక్క సమీపంగా సదృశంగా గురువు యొక్క సాన్నిధ్యంలో ఉంటూ ఎవరైతే విద్య ఆచార్యాదే విద్యా విదిత, ఆచార్య నుంచి విద్యను ఎవరైతే నేర్చుకుంటారో అది సాధిష్టం ప్రాపయతి, ప్రాపయతి ఉండాలి, ప్రాపయతి అంటే పొందగలుగుతాడు, అంటే అది యథార్థ విద్యను పొందగలుగుతాడు. సాక్ష్యంగా గురుముఖం చేత నేర్చుకునే విద్య అది ఎంతో బలిష్టంగా ఉంటుంది, అది ఎంతో ఆనందాన్ని కలిగజేస్తుంది అని ఈ రకంగా విన్నాను. కాబట్టి తస్మై హ ఏతద్ ఏవ ఉవాచ, అందుకే ఆ గురుతో శిష్యుడు ఈ రకంగా ప్రస్తావించాడు. అప్పుడు ఆచార్యం ఏమంటున్నా అంటే అత్రహ ఈ విషయంలో కించిన వియాయ ఇతి, వియాయ ఇతి, నేను చెప్పడానికి ఏం లేదు, నువ్వు అంతా చక్కటి బ్రహ్మ విద్యను బాగా నేర్చుకోవచ్చావు, అది ఎలా నేర్చుకున్నావు వేరే విషయం, కానీ నువ్వు అంతా చెప్పడానికి మొత్తం బ్రహ్మజ్ఞానం అయిపోయావు, బ్రహ్మవేత్త అయిపోయావు, నేను చెప్పాల్సినటువంటి అవశిష్టం మిగిలిందంటూ ఏమీ లేదు. వియాయ అంటే మిగిలింది ఏం లేదు. తస్మై హ ఏతద్ ఉవాచ, అప్పుడు గురువు అంటున్నామట, ఆచార్య అంటున్నామట, అత్ర నా కించన కొంచెం కూడా వియాయ ఇతి, వియాయ అవశిష్టం అంటే మిగిలింది ఏంటో ఏమి లేదు, చెప్పడానికి నువ్వు ఉపదేశించడానికి ఏమీ లేదు, నువ్వు ఆ బ్రహ్మజ్ఞాన్ని పొందే వచ్చావు, బ్రహ్మజ్ఞానం తెలుసుకొని వచ్చావు, నేను చెప్పాల్సింది ఏమీ లేదు అని చెప్పి ఆ గురువు ఆ సత్యకాముని తోటి ఈ రకంగా ప్రస్తావిస్తామట. ఈ రకంగా ఈ నవమఖండం పరిసమాప్తం అవుతుంది. చూడు, అంతవరకు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఏమైనా అహంకారం వచ్చింది ఆ పిల్లవాడిలో, అది ఏదో ప్రకృతి నుంచి తెలుసుకునే సహజంగా అతనికి ఆ జ్ఞానోదయం కలిగిందన్నమాట. ప్రకృతిలో ఉండేటువంటి తత్వాలు, ఆ 16 కళలతో ఉండేటువంటి తత్వాలు ద్వారా ఆ బ్రహ్మ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోగలిగాడు. వచ్చి ఏమని చెప్పాడు, నాకు నేను మనుషుల ద్వారా ఏమని తెలుసుకుని ప్రకృతి నుంచి అడవిలో ఉంటూ ప్రకృతి నుంచి నేర్చుకున్నాడు అనమాట. తెలుసుకుని దాని మీద బ్రహ్మజ్ఞానం బ్రహ్మ ప్రాప్తి పొందాడు. పొందినప్పటికి కూడా నాకు ఈ మనుషుల ద్వారా నాకేం తెలియదు, కానీ నా గురువు నువ్వే, ఆ గౌరవింపదగినటువంటి గురువు నువ్వే కాబట్టి నువ్వే నాకు ఉపదేశించు. ఎందుకంటే గురుముఖం నుంచి నేర్చుకునే విద్య ఏదైతే ఉందో అది సాధిష్టంగా ఉండి బలిష్టంగా ఉంటుంది, ఎంతో ఆనందాన్ని చేకూరుస్తుంది, అదే దీర్ఘకాలంగా ఉంటుంది. ఉత్తమ జ్ఞాని ఉత్తమ విద్యను అంటే బ్రహ్మ సాక్షాత్తం కలుగజేస్తుంది, కాబట్టి నువ్వే నాకు ఉపదేశించు అన్నప్పుడు నేను ఉపదేశించడానికి అంటూ ఏమి లేదు, అదే ముందుగానే నువ్వు అంతా బ్రహ్మజ్ఞాని పొందగలిగావు, చెప్పడానికంటూ శేషం అంటే ఏం మిగలేదు. ఎందుకు నీతో మాట్లాడినప్పుడు తెలుస్తున్నాడు, వ్యక్తి చూడగానే ఆ వ్యక్తిత్వం యొక్క స్వరూపాన్ని బట్టి తెలిసిపోతున్నాడు, ఆ మాటలతోటి ఇంకా తెలిసిపోతున్నాడు. కాబట్టి ఆ గురువు అదంతా సాన్నిధ్యంలోకి వచ్చిన తర్వాత మాటలను బట్టి నువ్వు బ్రహ్మవేత్త అయిపోయావు, కాబట్టి నేను చెప్పాల్సినటువంటి శేషం మిగిలిందంటూ ఏమి లేదు, కాబట్టి నువ్వు బ్రహ్మజ్ఞానం అయ్యావని చెప్పి ఈ రకంగా సత్యకాముని విషయంలో దృష్టాంతాన్ని ఈ రకంగా చూశామన్నమాట. కాబట్టి మొత్తానికి చూడు, గురుకులానికి వచ్చి స్వయంగా ఆ నిష్ఠ శ్రద్ధ భక్తి పూర్వకంగా ఆవులకు సేవ చేసి 1000 ఆవులు అయ్యలోపలనే అక్కడ ప్రకృతిలో ఉండే పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వృషభం కావచ్చు, అగ్ని కావచ్చు, అంటే మొత్తం 16 కళలు అన్ని వచ్చేసాయన్నమాట. ఆ 16 కళల ద్వారా అన్ని అతనికి అక్కడ అడవిలో ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కూడా ఆయనకు ఒక యథార్థమైన బోధన బ్రహ్మతత్వాన్ని బోధించాయన్నమాట. నిష్ఠ నిబంధనలతో ఉన్నాడు కాబట్టి వాటితో ఇవన్నీ తెలుసుకోగానే వీటన్నిటికీ ఆధారభూతుడైన ఆయతనవాన్, అన్నిటికీ ఆధారభూతుడైనటువంటి ఆ పరమాత్మ ఒకటి, ఆ పరమాత్మ యొక్క జ్ఞానం, పరమాత్మ యొక్క సాక్షాత్కారం, బ్రహ్మ సాక్షాత్కారం అతనికి సత్యకాముడు కలిగింది. కాబట్టి ఆశ్రమంగా రాగానే ఇంకా తెలుసుకోవాల్సినట్టు ఏం లేదు, బ్రహ్మవేత్త అయిపోయాడు. ఎవరు? ఆ సత్యకాముడు. కాబట్టి ఇవన్నీ ఒక రకంగా మనకు ప్రేరణాదాయకంగా చూడు, ప్రకృతిలో ఉండే పదార్థాలు ఏవైతే ఉన్నాయో, పిండంలో ఉండే తత్వాలు ఏవైతే వాటి ద్వారా మనం యథార్థమైన బోధన పొందగలుగుతాం. ఆ రకంగా మనం తెలుసుకోవాలి. అది ఇక్కడ మనకు ఈ సత్యకాముని విషయంలో మనం ప్రత్యక్షంగా చూసాం. అస్తు, ఈ రకంగా ఇది నవమ ఖండ. ఈ నవమ ఖండం ఇక్కడ పరిసమాప్తం అవుతుంది. నెక్స్ట్ 10వ ఖండ. ఇది ఒక వేరే దృష్టాంతం. ఉపకోష్ల అనే ఋషి ద్వారా మనకు ఆత్మ విద్య యొక్క రహస్యాన్ని, ఆత్మ తత్వం గురించి ఒక రహస్యం చెప్తుంది. అదేంటో రేపు చెప్పుకుందాం. ఇప్పుడు ఎవరికన్నా సందేహాలు చెప్పండి. అస్తువా? మొదటి కళ ఉత్తర దక్షిణ పూర్వ పశ్చిమం,
అవి 4 కళలు. తర్వాత పృథ్వీ, అంతరిక్షం, ద్యుకళ, సముద్ర కళ. తర్వాత ప్రకాశ తత్వాలు 4: ప్రకాశ తత్వం, చంద్ర తత్వం, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్. విద్యుత్. ఓకే, ప్రకాశం అన్న విద్యుత్ అన్న ఒకటేనా మహోదయ? అది వేరు వేరే మళ్ళా? ప్రకాశం, అగ్ని నుంచి ప్రకాశం వస్తుంది. దాని తత్వం అగ్నితత్వం. అగ్నితత్వం. ఇంకొకటి ప్రాణ, చక్షు, స్తోత్రం, మనస్సు. ఈ 16 కళలు. మొత్తం 16. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? పిండంలో, బ్రహ్మాండంలో ఉన్నాయి. వీటిని ఎవరైతే గమనించి ఉపాసన చేస్తారో, విచారిస్తారో, ఆ బ్రహ్మ యొక్క రహస్యం బ్రహ్మవేత్త అయిపోతాడు అనమాట. బ్రహ్మజ్ఞాని అయిపోతాడు. అంటే ఒక రకం చెప్పండి, బ్రహ్మాండంలో ఉండే వాయుతత్వాన్ని, పిండంలో ఉండే ప్రాణతత్వం తెలుసుకుంటే ఇవన్నీ రహస్యాలు బయటకు వచ్చేస్తాయి. ఆ రకంగా తెలుసుకుని గురుకులానికి రావడానికి ముందే అన్ని బ్రహ్మవేత్త అయి వచ్చాడు అంటే సత్యకాముడు. అలా తెలుసుకున్నా కానీ మళ్ళీ గురువు గారు నాకేం తెలియలేదు చెప్పండి మీరే గురువు గారు అన్నది అక్కడ అహంకారం. నేను బ్రహ్మవేత్త అయిపోయాక నాకు చెప్పేది అనలేదు ఆయన. విద్య వచ్చిందా ఒక తెలియని అహంకారం వచ్చేసింది తెలియకుండా. నా గురువు అయితే నువ్వే, గురువు ముఖం నేర్చుకుని నాకు బలంగా ఉంటుంది అది, కాబట్టి నువ్వే చెప్పు గురువు గారు అని చెప్తే ఏదైనా నువ్వు నేర్చుకోవచ్చు, కాబట్టి నేను చెప్పాల్సిన అంటే ఏం లేదు. తథాస్తుని దీవించేశాడు అన్నమాట. ఇంకా అక్కడ ఆస్థానం పెట్టుకుని తర్వాత ఆయనకి ఒక పరంపర స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. మస్తు. నెక్స్ట్ ఒక చిన్న విషయము, ఈ సత్యకాముడు అనే ఆయన ఎవరు అసలు? యాక్చువల్గా శిష్యుడనా? శిష్యుడండి, శిష్యుడు. ఒక వేశ్య యొక్క శిష్యుడు, ఒక వేశ్య పుత్రుడు. అతను విద్య నేర్చుకోవాలని చెప్పి చిన్న వయసులో గురుకులానికి వెళ్తేనా ఉండే విషయాన్ని గోత్రం అడిగినప్పుడు అంగీకరించడా? అడిగినప్పుడు చెప్పలేకపోతాడు, అప్పుడు అంగీకరించలేదు వాళ్ళు. గురువు గారు క్షమించండి, మనము ఇక్కడ చదివిన దాన్ని బట్టి ఒక పుత్రుడు ఒక తల్లి జన్మనిచ్చిన పుత్రుడు, అంతేగాని వేశ్య అని అనకూడదు అనుకుంటాను మనము. అంటే ఇక్కడ ప్రేరణదాయక అంటే ఎవరైనా చేయగలుగుతా దాంట్లో. నేను ఇక్కడ ప్రారంభం అని చెప్పి ఇక్కడ శ్రీమూర్తి నిందించడం కానమాట, ఆ వృత్తి ధర్మంగా చేసింది అంతే. ఉన్న విజయం నిజం చెప్పింది కదా, కాబట్టి అది ఒక వృత్తి అనమాట. ధర్మంలో కాదండి, వృత్తి ధర్మంలో ఆమె ఎక్కడ వేశ్య అని చెప్పలేదు కదా. దీంట్లో చెప్పిన దాంట్లో ఆమె వృత్తి ధర్మంగా సేవ చేసింది. సేవ చేయటంలో ఆ పదం మనకు పాడకుంటే బాగుంటుంది. వస్తు ఉత్తమం, ఇబ్బంది లేదు. కొంచెం ఏదైనా కఠినంగా అన్నట్టు కనిపిస్తుంది అంటే వ్యక్తి అని. కాబట్టి దాంట్లో ప్రాముఖ్యత అంటే మనకు జిజ్ఞాస ఉంటే మనం ఎవరైనా తెలుసుకోవాలి. దాంట్లో ఇదని లేదు, కొందరికి ఏమైనా హీనభావన ఉంటుంది అలా ఇలా అని చెప్పి దాంట్లో అదే శుద్ధుల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మనకు దృష్టాంతం వస్తా ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా మనకు బ్రహ్మజ్ఞానం పొందవచ్చు అని చెప్పడం తమరు చెప్పింది కరెక్ట్. అది వేదాంత రీత్యా మీరు ఎవరైనా నేర్చుకోవచ్చు అనే దానికి పదంగా ఉంటుంది, కానీ మనము కొంతమందికి మనసులో అది వేరేగా ఉంటుంది కదా అని మనసులో హీనభావన వస్తుంది. నేను చేయగలుగుతాను అబ్బా అన్నట్టుగా ఆ హింసభావన. నీ సంస్కారం ఇది, అది ఎవరా ఏం కథ ఎట్లా జన్మించి అది వేరే విషయం. నీ సంస్కారం ఇది ఏ జన్మకు అది కారణం కాదు, పుట్టుకప్పుడు కారణం అయిపోయింది. తర్వాత అది వాడు బాధ్యుడు, ఆ పిల్లవాడి బాధ్యుడు కాదు కదా. అంటే చెప్పారండి చెప్పడానికి. కాబట్టి పదజాలం మనకు కొంచెం ఇదిగా ఉపయోగించుకుంటే బాగుంటుంది, తప్పులేదు దాంట్లో. ఓకే, అర్థమైంది సార్, థాంక్యూ. కాబట్టి సేవిక ద్వారా మనకు ఆ రకం ఉన్న నిజాన్ని చెప్పాడు కాబట్టి వెళ్ళి మళ్ళా అదే నిర్భయత్వంతో వెళ్ళి ఆయన సేవా శుశ్రూష ద్వారా ఆ తత్వాన్ని పొందగలిగాడని అది మనకు విశేషమైన ఒక ప్రేరణాదాయకమైనది అంటారు. అందుకే ఇక్కడ ఏంటి ఒక రకంగా బ్రహ్మాండంలో పిండంలో ఉన్న తత్వాల ద్వారా అతనికి యథార్థమైన సేవ చేయడం మొదలు పెడితే మనం ఏ దాయత్వం ఏ కర్మ అయితే చెప్పారో గురువు గారు, అది గురువు గారి ఆజ్ఞాపరకంగా మనం తెలుసుకొని అదే విధంగా చేసినట్లయితే ఇవన్నీ మనకు ప్రకృతి బోధిస్తుందండి. ప్రకృతిలోని రహస్యాన్ని బోధించబడుతుంది. కానీ ఆ రకమైన నియమంతో ఉండాలి మనకు. గురువు గారు అతనే అదే ఏ రకమైనటువంటి దాచకుండా తల్లి తెప్పించి చెప్పినట్టు చూస్తే అతన్ని
ఇతను ఒక బ్రాహ్మణుడు, ఇతని యొక్క తండ్రి బ్రాహ్మణుడే అయి ఉంటాడు అని గౌతమ మహర్షి గుర్తించాడు. నిజంగా ఉన్నట్టు చెప్పాడు కాబట్టి అది కూడా ఉంది కదా. అదే ఉన్న చెప్పాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా అది సత్యం చెప్పే బ్రాహ్మణుడు ఉంటావు, సత్యం చెప్పే బ్రాహ్మడే ఉంటాడు, బ్రహ్మవేత్త అయి ఉంటాడు కాబట్టి నువ్వు నేను శిష్యునిగా ఉంటాడు. అందుకే ఏంటంటే ఇట్లాంటి పుత్రుని అతను అంటే ఇచ్చాపూర్వకంగానే ఆమెకి ఏంటంటే తన యొక్క శక్తిని ద్వారా ఆమెకి ఏంటంటే ప్రసాదించాడు అని కూడా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. అది ధన్యవాదం మహోదయ. జాబాల అన్న సత్యకామ అన్న ఇద్దరు ఒకటేనా మహోదయ? జాబాల ఇక్కడ జాబాల అనేది వాళ్ళమ్మ పేరు. వాళ్ళమ్మ పేరు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు దాశరథయ్య అంటాం, నాన్న పేరు చెప్పుకుంటాం. ఇక్కడ అమ్మ పేరుతో అతని పేరు పడింది జాబాల సత్యకామ అని చెప్పి. ఇద్దరు ఒకటే ఒకటే ఏదో ముందుకు వచ్చేస్తుంది ఇప్పుడు ఆటోమేటిక్. తల్లి పేరుతో సత్యకామానికి పేరు అనమాట. ఏ పేరు అంటే జాబాల సత్యకామ అని పేరు చెప్పానమాట. అది ఎవరికి మా గోత్రం తెలియాలి, గోత్రం చెప్తే మనకు తెలిసిపోయేది అనమాట. అమ్మక గోత్రంలో ఉత్పత్తి అంటే ఆ గోత్రం ద్వారా ఆ వ్యక్తి తెలిసేవాడు. ఇప్పుడు ఆ గోత్రం లేదు కాబట్టి తల్లి గోత్రంతో తల్లి పేరుతోనే ప్రసిద్ధుడయ్యాడనమాట. జాబాల సత్యకామ అని చెప్పి తల్లి పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. ఒకటంటే జాబాల అమ్మ పేరు, అతని కొడుకు పేరు జాబాల సత్యకామ అని పేరు పెట్టేసి తల్లి పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. అవునండి, అస్తు. విషయం తెలియడానికి అడిగాను సార్. తప్పలేదండి. ప్రేరణాదాయక కోసం ఒక దృష్టాంతం ఇవ్వబడిందంటే వారి యొక్క ప్రేరణ బలం ద్వారానే మనకి ఇలా చేశారు, మనం కూడా చేయొచ్చు అని చెప్పి మనకి దృష్టాంతం కూడా ఇవ్వబడ్డాయి అనమాట. ఇక్కడ ఏదో మనం ఇంకా ఇది చాలా ముఖ్యమైన విషయం కూడా అండి, చాలా ముఖ్యమైన విషయం కూడా. అంటే కొత్త కాన్సెప్ట్ ని అంటే ఈ మామూలుగా ఈ గోత్రము ఇది అంటున్నా అనే ఉద్దేశంతో కాకుండా ఎవరైనా కూడా విద్య నేర్చుకోవడానికి అర్హులే, వాళ్ళకి ఉత్సాహం ఉంటే ఈ ప్రకృతే నేర్పిస్తుంది అని చెప్తున్నారు. బిల్కుల్ కరెక్ట్ అండి. అది నిజంగా జిజ్ఞాస ఉంటే అక్కడ ప్రకృతి సంబోధిస్తున్నాం. అందుకే మన గుణకర్మ విభాగ సహా మనము వర్ణాలు చెప్పాం కానీ జన్మన చెప్పలేమంటారు. దాంట్లో భగవాన్ శ్రీకృష్ణుడు అంటారు భగవద్గీతలో కూడా. కాబట్టి కాలంతో మనకు అలా అదుడి అయిపోయింది, లోకల్ చెప్పుకుంటూ వస్తున్నామట. కానీ వాస్తవంగా అందుకే ఎవరిని కానీ వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళు శుద్ధత్వం, క్షత్రియత్వం, బ్రాహ్మణత్వం, వైశ్యత్వం వస్తున్నాడు. చూసే కర్మ విధానం బట్టి అన్నమాట. ఆ గురుకులాలు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి, వాళ్ళు ఉండే వృత్తిని బట్టి వాళ్ళు నేర్పించేవాళ్ళు. ఇలా ఉంది, ఇలా ఉంటే నువ్వు ఈ వర్ణానికి చెందినవాడు. దానికి అదే వాళ్ళు ఎవరికి ప్రవృత్తి ఉంటుందో అక్కడ పంపించేస్తావాడు, అంతేం లేదు. గురువు గారు తనకి ఎవరికి పుట్టినప్పుడు ఏ యోనిలో పుట్టినప్పటికీ కూడా అతని యొక్క పుణ్య పారమ్యులు, గత జన్మల పారమ్యుల వల్ల ఎవరు ఎక్కడో ఒక కారణం అనే కావాల్సి వచ్చి ఆమెకు పుట్టాడే గాని ఇతను గొప్ప బ్రహ్మవేత్త ఇంతకు ముందు నుంచే పుణ్య పారమ్యుల వల్ల ఈ జన్మలో ఆమె ద్వారా ఇచ్చేసుకుని ఇంకా అతను బ్రహ్మ జ్ఞానం పొందాడు అనమాట. ఈ ఒక్క విషయం అర్థమైంది గురుగారు. ఇందుట్లో మనిషికి జాబాలునికి సత్యకాముడికి అంతఃకరణ శుద్ధి జన్మత అదే వర్తించింది. గురువు దగ్గరికి వెళ్లే ముందుకి శుద్ధమైనటువంటి ఆత్మ, పవిత్రమైన ఆత్మ గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నామట. అది ఆ తల్లి గర్భంలో రావడం అంటే సామాన్య విషయం కాదు కదా. ఆ తల్లి గర్భంకి వచ్చాయంటే ఎంత ఆ తల్లి పేరు ఒక పుణ్యత స్థానం తీసుకొచ్చాడు, ఒక మంచి పేరు తీసుకొచ్చాడు. అది ఈ రోజు వరకు మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. అంటే ఆ తల్లి కూడా ఎంతో నిష్ఠా నియమాలతో అయి ఉంటుంది అన్నమాట. అవును, కాబట్టి ఆ సంస్కారం పిల్లవాడికి వచ్చింది. అవును సార్. అంటే విధివశాత్తు ఏ కులంలో ఎలా ఏం పని చేసినా ఆమె యొక్క సంస్కార బలం బాగుంది కాబట్టి సేవ చేస్తుంది అంతే. అక్కడ ఆ నిష్ఠ తెచ్చింది. ఇతని యొక్క సంస్కారము ఆమె సంస్కారము కూడా కరెక్ట్ గా కలిసాయి. ఇతని యొక్క పూర్వజన్మ పారమ్యులు ఈమె ఇది కలిసి కరెక్ట్ గా ఆ కులంలో ఆమె ఏదైనప్పటికీ కూడా ఈ రకంగా. అందుకే తండ్రి ఎవరు ఉన్నారో అతను కూడా బ్రహ్మవేత్త అయ్యాడు.
బ్రహ్మదత్త యొక్క అతని వీర్య శక్తి ద్వారా ఏంటంటే ఇతను ఈమెకి గురువుడు ఎవరైతే ఉన్నదో ఆ వ్యక్తి శ్రేష్టమైన వ్యక్తి, ముఖ్యంగా ఆ వ్యక్తి శ్రేష్టమైన అది వ్యక్తి, ముఖ్యంగా శ్రేష్టమైన దానికంటే వ్యక్తి. గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే ఆ తల్లిలో ఉన్నమాట. ఆ తల్లిలో ఆ గొప్ప వ్యక్తిత్వం లేకపోతే అటువంటి జీవాత్మ శుద్ధాత్మ భగవంతుడు అక్కడ పంపించాడు. అదే మాతృలో ఆ అది నిర్మల నిజమే స్వచ్ఛత్వం చెప్పింది. లేకపోతే భగవంతుడు ఆ ఆత్మ కూడా జీవాత్మ అక్కడ పంపించాడు. అది ఈ శ్రేయస్సు అని మాతకు చెందుతుందన్నమాట. ఓకేనా? అటువంటి జీవాత్మ ఆ తల్లి గర్భంలోకి పంపించాలని ఆ భగవంతుడు ఆ రకంగా కల్పించాలంటే ఎంతో పుణ్యం చేసుకునే ఆ తల్లి కూడా ఎంతో నియమ నిష్టలతో ఉంటుంది కాబట్టి అక్కడ పంపించాడనమాట. అంటే ఆ ఇప్పుడు కన్న తండ్రి ఎవరో, తండ్రి తల్లి ఇతను మూడు కూడా కరెక్ట్ గా కలిసేవి. కాబట్టి అతని యొక్క కర్మలో ఫలం ఇదయ్యి ఆ బ్రహ్మ విద్య ఏంటంటే ఇతని ఒక కారణం అయ్యాడు అనమాట గురువు గారు. జీ బాబు గారు ఏదో అంటున్నారు. అదే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఎక్కడ మనం పుట్టాము ఏమిటి అని భగవంతుడి ద్వారా అతని ప్రకృతి ద్వారా నేర్చుకున్నాడు. మనం ఏంటంటే అతని జన్మ సంస్కారం, ఆ సంస్కార బలం బాగుంది కాబట్టి అతని యొక్క ఈ జిజ్ఞాస ద్వారా నేర్చుకున్నాడు అని చెప్తున్నారు. అతని యొక్క దీనికి అన్వయించుకోవడానికి గురువు గారు క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని చెప్తారు కదా భగవద్గీతలో. అది కూడా దీనికి అంటే మన గత జన్మ వాసనలు బట్టి మనం ఆ క్షేత్రంలోనే జన్మ తీసుకుంటాం అన్నమాట. అది కానీ జన్మ తీసుకున్నా కూడా ఏ రకంగా చూడు ఆ పురుషార్థం ద్వారా ఆ చేసుకుని వెళ్ళొచ్చాడు అనమాట. ఇప్పుడు భగవంత్ అక్కడ గురువు కూడా పరీక్షించాడు అనమాట. అక్కడ అలాగే ఆ పరీక్షలు గెలిచాడు. ఉత్తమైన పురుషార్థం ద్వారా ఆ రకంగా ఆయన ఆ తత్వాన్ని బ్రహ్మజ్ఞానం పొందగలిగాడు. మరి గురువు కూడా అవకాశం లేదు నేర్పించుకోవడానికి. ప్రకృతి ద్వారా మొత్తం నేర్చేసుకున్నాడు ఆయన. చాలా సంతోషం సార్, చాలా సంతోషం. ధన్యవాదాలు సార్. ఓకే, మనతో పాటు అయిందా? అవలేదు. అస్తు శాంతి పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.